సూర్య మంత్రము నేను చెప్తాను, అందరూ నేను చెప్పినట్టుగా రిపీట్ చేయండి. ఓం ఋతం చ సత్యం చ ఆభీతాత్ తపసో అధ్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాత్ అర్ణవదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధత్ విశ్వస్య మిషతో వసి సూర్యాశ్చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివం చ పృథివీం చ అంతరిక్షమధో స్వః దీని అర్థం చెప్తాను, అందరూ రిపీట్ చేయండి. Rhythm and existence came out of thus. From thus came the heat, that is consciousness. From that heat came the night. Thence ether, emblems of creation, inclusive. Thereupon came the year, the perfect dweller, the all-controller, arranged day and night round the measures of the universe. The Creator conceived the sun, the moon, the vault of heaven, the earth, and the cave of space, all from within himself, as it was before. ఋతము సత్యము అనునవి తత్ నుండి పుట్టినవి. తత్ నుండి తపస్సు లేక వేడిమి పుట్టినది. వేడిమి లేక వెలుగు నుండి చీకటి పుట్టినది. దాని నుండి ముద్రలతో కూడిన సముద్రం పుట్టినది. దాని నుండి సంవత్సరము పుట్టినది. విధాత విశ్వమునందు రాత్రి పగలు అను కొలతలను ఏర్పరచెను.
ధాత సూర్యుడు, చంద్రుడు, దివము, పృథివీ, అంతరిక్షము అను వారిని పూర్వము వలనే తన నుండి సృష్టించెను. ఇప్పుడు మనము ఫిబ్రవరి 20 నుండి మార్చి 20వ తారీఖు దాకా చెప్పుకోవాల్సినటువంటి రాశి మంత్రము, మీన రాశి మంత్రము. దీన్ని నేను చెప్తాను, అందరూ రిపీట్ చేయండి. శ్యామవో మనవో దేవవీతయే ప్రాంచం నో యజ్ఞం ప్రణయతి సాధుయా ఆదిత్య రుద్ర వసవః సుధానవా ఇమా బ్రహ్మా సస్యమానాని జిన్వత శ్యామవో మనవో దేవవీతయే ప్రాంచం నో యజ్ఞం ప్రణయతి సాధుయా ఆదిత్య రుద్ర వసవః సుధానవా ఇమా బ్రహ్మా సస్యమానాని జిన్వత దీని అర్థాన్ని చెప్తాను, అందరూ రిపీట్. మే వి బికమ్ మనూస్ for the gods play. May these gods advance our yajna, the cosmic plan of the year, and lead it into goodness and perfection. May the Adityas, Rudras, and Vasus, who are good givers, make this unfolding praiseworthy and may stimulate the measures. మనము దేవతల క్రీడకై మనువుల మగుదుముగాక. ఈ దేవతలు సృష్టి ప్రణాళిక మరియు సంవత్సర యజ్ఞమును నడిపి సాధుత్వము, పరిపూర్ణతలను కలిగింతురుగాక. ఆదిత్యులు,
రుద్రులు వసువులు చక్కని దానశీలురై మా ఈ వాక్కులను మానములుగా చేయుదురుగాక. మనకి ఈ పూర్ణిమని మీన పూర్ణిమ అని అంటాం మనము. మీన రాశిలో అంటే సూర్యుడు ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు దాకా సూర్యుడు మనకి మీన రాశిలో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు దాకా మనము ఈ కాలాన్ని మీనరాశి అని అంటాము. ఈ కాలంలో వచ్చేటువంటి పూర్ణిమని మీన పూర్ణిమ అని అంటాము. అంటే మనకి సూర్యుడు అనేటువంటి వాడు మనకి ఆత్మకారకుడు. ఆయన మనకి ఎవరైతే గనక ఇందాక నేను ఒక మంత్రం చెప్పాను, ఋతంచ సత్యంచ ఆభీద్దాత్ తపస్సో అధ్యజాయత తతో రాత్రి జాయత అనేటువంటి ఒక మంత్రాన్ని చెప్పాను. ఎవరైతే గనక అంటే అస్వస్థతకు గురైన ఏదైనా రకమైనటువంటి వాళ్ళకి ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే గనక వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని రోజు కనుక ఒకసారి పఠిస్తే గనక ఉదయం పూట స్నానం చేసి సూర్యుడు ఎదురుకుండా కూర్చుని ఋతంచ సత్యంచ అనేటువంటి ఈ మంత్రాన్ని చక్కగా పఠించచ్చు. అవకాశం లేనటువంటి వాళ్ళు అంటే మంత్రాన్ని జపించేటువంటి అంత సామర్థ్యము ఓపిక లేనటువంటి వాళ్ళ దగ్గర ఇంకెవరైనా కూర్చుని కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు. అలా పఠించలేని వాళ్ళు దాని యొక్క తాత్పర్యము మనకి పూర్ణిమ ధ్యానం అనేటువంటి పుస్తకంలో చక్కగా ఇవ్వబడింది. అందరూ ఆ యొక్క పుస్తకాన్ని గ్రహించి దానిలో అంటే మన మాస్ట్రీకే గారు ఇచ్చినటువంటి ఫుల్ మూన్ మెడిటేషన్ అనేటువంటిది ఒక పుస్తకం ఉంది. దాన్ని మాస్టర్ జగన్మోహన్ రావు గారు మనకి తెలుగులోకి అనువాదం చేసిచ్చారు. ఆ పుస్తకాన్ని గనక మీరు తీసుకుని దానిలో ఉన్నటువంటి తాత్పర్యం ఒకటి ఉంది. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాము ఋతము సత్యము అనున్నవి. అలా అంటే ఇంగ్లీష్లో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో, తెలుగులో కానీ ఆ అర్థాన్ని చెప్పుకున్నా కూడా తప్పకుండా చాలా మంచి జరుగుతుంది. అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు పూర్తిగా దాని నుండి బయటపడి స్వస్థతకి చేకూరేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ రాశి మంత్రం అనేటువంటిది ఒకటి ఉంది, మీన రాశి మంత్రము. అంటే సూర్యుడు సాయన గమనాన్ని మనం చూసుకుంటే దాంట్లో సూర్యుడు మనకి ఫిబ్రవరి 20 నుండి మార్చి 20 దాకా ఆయన ఈ మీన రాశిలో పయనిస్తుంటాడు. అప్పుడు ఈ సూర్యుడి యొక్క ప్రభావము భూమి పైన ఉన్నటువంటి జీవులందరి యందును ప్రసరిస్తుంది. మనందరి యందు కూడా సూర్యుడి యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. అప్పుడు ఈ రాశి మిగిలిన అన్ని నెలల కన్నా ఈ నెలలో జీవులపై
సామూహికముగా తన ప్రభావము విశిష్టత చూపించును. మనం ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మాస్టర్ గారు ఒకటే చెప్పారు, ఆ రోడ్డు మీద పక్కన ఒక రాయి పడుందిట, అది ఎవరిని ఏం చేయదట అని అంటే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎంత మంచి వాళ్ళమైనా మన ఇంట్లో మనమే ఉంటున్నాం, మనమే ప్రేయర్ చేసుకుంటున్నాం అని అంటే అలా ఉపయోగం లేదు అని చెప్పారు మాస్టర్ గారు. అందరం కలిసి చెయ్యాలి. కుంభయుగంలో సామూహికము అనేటువంటి దానికి చాలా ప్రాశస్త్యం ఉంది. అది మనకి మాస్టర్ గారు మనకి అనుభవపూర్వకంగా నేర్పించారు. మనందరం కూడా ప్రేయర్స్ కి వాటికి వేదభూమికి వెళ్ళటం, అక్కడ ప్రేయర్స్ పార్టిసిపేట్ చేయడం, మాస్టర్ గారు మనకి రెగ్యులర్ గా ఈ రాశి మంత్రము, ప్రేయరు ఇవన్నీ కూడా ఆయనతో కలిపి మనం ప్రేయర్స్ అవి చేసుకున్నాం కాబట్టి అందరికీ తప్పకుండా దీని యొక్క అనుభూతి తెలిసే ఉంటుంది. ఈ ప్రేయర్ చేసుకోవడం ద్వారా మనందరికి సామూహికంగా ప్రేయర్ కానివ్వండి, పూజ కానివ్వండి, ధ్యానం కానివ్వండి, పూర్ణిమ ధ్యానం కానివ్వండి, ఏదైనా సరే సామూహికంగా చేయడం వల్ల దాని యొక్క ప్రభావము విశిష్టత ఎక్కువగా ఉంటుంటుంది. అందరూ తప్పకుండా అది జ్ఞాపకం పెట్టుకుని అవకాశం ఉన్నంత వరకు సామూహికంగా ఒక కార్యక్రమాన్ని చేసుకోవడానికి ప్రయత్నించాలి. దానికి మనము అంటే సామూహికంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మీనరాశి యొక్క ప్రభావం బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రభావము పూర్ణిమ నాడు పరిపూర్ణముగా నుండును అని చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే ఏంటి అని అంటే గనక ఈ పూర్ణిమ రోజు ఎవరైతే గనక మనకి ప్రేయర్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ తప్పకుండా మాస్టర్ గారి యొక్క అనుగ్రహం విశేషంగా ఉంటుంది అని ఆయనే చెప్తున్నారు. అందుకని అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకుని అవకాశం ఉన్నంత వరకు పూర్ణిమని మడుకు అస్సలు మిస్ చేయకుండా రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం అనేటువంటిది మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక పద్ధతి. జీవుల మనస్సులపై చంద్రునికి పూర్తి ప్రభావము కలదు. అంటే మనకి జ్యోతిష పరంగా కూడా చంద్రుడు మన మనస్సుకి కారకుడు. ఆయన మన మనస్సు అనేటువంటి దాని యందు చాలా మంచి ప్రభావం అనేటువంటిది ఆయన చూపిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మన మనస్సు అనేటువంటిది కొన్ని ఆటుపోట్లకి గురవుతూ ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక రెగ్యులర్ గా ఈ పూర్ణిమ ధ్యానం అనేటువంటిది చేస్తామో అప్పుడు అప్రయత్నంగా మనస్సు అనేటువంటిది బ్యాలెన్స్డ్ గా ఉండడం అనేటువంటిది మనకు చాలా బాగా వస్తుంది అన్నమాట. అంటే ఏంటిట అనంటే కనుక మనం రెగ్యులర్ గా కూడా ఈ ప్రేయర్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండడం, పూర్ణిమ రోజు తప్పకుండా అంటే చంద్రోదయ సమయానికి కరెక్ట్ గా పూర్ణిమ నాడు చంద్రుడు ఉదయించేటువంటి సమయంలో మనందరం కూడా తూర్పు ముఖంగా కూర్చుని కళ్ళు మూసుకుని తప్పకుండా ఈ ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ప్రేయరు, ఈ రాశి మంత్రము, సూర్య మంత్రము ఇవన్నీ ధ్యానం చేసుకోవడం ద్వారా వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ప్రభావం కలుగుతుంది అని చెప్తున్నారు. పూర్ణిమ నాడు మీనరాశితో కూడినటువంటి సూర్యకిరణములు చంద్రుని వెన్నెలగా జీవులపై ప్రసరించుటచే జీవుల మనస్సులు విచ్చుకొనును, పూల వలె వికాసము నందును. అయితే ఎవరైతే గనక ఈ పూర్ణిమ రోజు సాయంత్రం ఈ ధ్యానం అనేటువంటిది చేసుకుంటారో వాళ్ళకి ఏమవుతుందట అనంటే అంటే ఉత్తి సూర్యకిరణాలు మాత్రమే కాకుండా సూర్యకిరణాలు చంద్రుడి యొక్క కిరణాల ద్వారా కూడా వెన్నెలగా మనపై ప్రసరిస్తాయిట. అప్పుడు మన మనస్సు విచ్చుకుంటుంది. అప్పుడు అంటే లోవర్ మైండ్ నుంచి మనం హయ్యర్ మైండ్ కి సూప్రామెంటల్ సైలెన్స్ అని అంటారు, ఆ స్టేజ్కి వెళ్తాం అనమాట. అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉంటాం చూడ్డానికి, కానీ మానసికంగా మనము ఎలివేట్ అవుతాం అన్నమాట. అప్పుడు మనస్సులో
ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినా అవన్నీ కూడా మాస్టర్ గారి యొక్క అంటే ఆయన చెప్పిన పద్ధతిలో మనం చేస్తూ ఉండడం వల్ల అవి అప్రయత్నంగా అవి అలా డిజాల్వ్ అయిపోతాయి మనకి. అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది అని అంటే, నీళ్లు ఒక కొలంలో కదిలించకుండా ఉన్నప్పుడు అవి ఎలా అయితే గనక ఉంటాయో అలా ఉంటుంది. అదే గనక మనం ఈ ప్రేయర్స్ ఇవన్నీ చేయకుండా ఉంటే గనక మన మనస్సు అప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఒక అంటే కొలంలో గనక ఒక లేక్ లో గాని దాంట్లో ఒక రాయి తీసుకుని వేస్తే ఏమవుతుంది అని అంటే ఇలాగా రిపిల్స్ వస్తాయి అన్నమాట. అలాగా బాగా అంటే డిస్టర్బ్డ్ గా ఉంటుంది మైండ్. ఆ స్టేజ్ నుంచి మనం ఎలివేట్ అవుతాం అన్నమాట. అనగా ధ్యానము, సద్గ్రంథ పఠనముతో పౌర్ణమి నాడు చంద్రోదయ సమయము నుండి వీలైనంత సమయము గడిపినచో అట్టి వారికి అప్రయత్నముగా తోటివారి యందు ప్రేమ, సానుభూతి, సేవాభావము మున్నగు లక్షణముల నుండి వారి యందు దైవమును దర్శించుగలుగు పరిపూర్ణత వరకు అప్రయత్నముగా అలవడును. అయితే ఎవరైతే గనక ఈ విధంగా ఈ చంద్రోదయ సమయానికి పరిపూర్ణంగా మాస్టర్ గారికి శరణాగతి చెంది ప్రేయరు, ధ్యానం ఇవన్నీ చేసుకుంటారో, సద్గ్రంథ పఠనం కూడా చేసుకుంటారో, వాళ్ళకి ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా అన్నమాట. అలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే తోటి వారి యందు ప్రేమ అంటే ఎప్పుడు వస్తుంది తోటి వారి యందు ప్రేమ అనంటే వాడి సమస్య నా సమస్యగా అనుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది వస్తుంది. వాడు నేను ఒకటి అంటే వాడిలోను మాస్టర్ గారినే మనం చూడగలిగినప్పుడు అప్పుడు మనలో ఆ రకమైనటువంటి భావన వస్తుందన్నమాట. సానుభూతి, సానుభూతి అనంటే ఏంటి అనంటే అవతల వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే అది నాకు వచ్చినట్టుగా నేను అనుకోగలిగితే గనక అప్పుడు నేను సానుభూతి అనేటువంటిది నాలో ఉన్నట్టు అనమాట. సేవాభావము, సేవాభావము అంటే ఎలా ఉండాలటానంటే కనుక ఇంకా మనది అనేటువంటిది ఏదీ లేకుండా అన్నీ ఆయనే అన్నట్టుగా గనక మనం ఉండగలిగితే అప్పుడు మనకి ఈ అంటే నా ఇల్లు, నేను నా ఇంట్లో టీవీ చూడాలి, నేను నా ఇంట్లో కాసేపు ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఏదో సినిమాలకు పోవాలి, షికార్లకు పోవాలి, ఇవన్నీ తగ్గించుకోవాలి మనం. ఎందుకు తగ్గించుకోవాలి అని అంటే వాటి నుండి మనం కొంచెం బయటకు వస్తే గాని అంటే నేను 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 అనేటువంటిది ఒక సర్కిల్ ఉంటుంది అనమాట. అది ఏంటి అని అంటే నేను అనేటువంటిది ఒకటే ఉంటుంది. మాస్టర్ గారు ఒకటే చెప్పారు. ఒక ఆయన ఉన్నారట. ఆయన రైల్లో భార్య పిల్లలు అందరూ వెళ్తున్నారట రైల్లో. వెళ్తూ ఉంటే ఆయన ఒక స్టేషన్ దగ్గర ఆగినప్పుడు పిల్లలు ఆకలేస్తుందంటే ఆగండి ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో స్టేషన్ లో చూసొస్తాను అని చెప్పి ఆయన దిగాట. దిగి వెళ్ళి అక్కడ ఒక ఇడ్లీ పొట్లం కొనుక్కుని తినేసేసి మళ్ళీ వచ్చి రైలు ఎక్కి ఇక్కడ ఏమీ లేదు, మళ్ళీ తర్వాత స్టేషన్ వస్తే కనుక అక్కడ ఏమైనా కనిపిస్తే తీసుకుని మీకు పెడతానులే అన్నట్టు. అంటే ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే నేను అంతే. అంటే నేను తప్ప నా భార్య పిల్లలు అనేటువంటిది కూడా నాకు ఎక్కువ అంత మమకారము ప్రేమ వాళ్ళ అంటే వాళ్ళ సమస్యల్ని ఆలోచించేటువంటి స్థితికి మనం ఇంకా ఎదగలేకపోతున్నాము అని అర్థం అన్నమాట. ఆ స్టేజ్కి వెళ్తా అంట. అది అంటే పూర్తిగా బేసర్ లెవెల్ అన్నమాట. దాని నుంచి కొంచెం పైకి వస్తే నేను, నా భార్య, నా పిల్లలు. అప్పుడు ఏమవుతుందండి అనంటే మనము సెలవు వచ్చింది ఇవాళ మనము మన ఫ్యామిలీ మనం బయటికి వెళ్తాము అంతే. నాకు సంబంధం లేదు ఇంక తర్వాత నెక్స్ట్ ఎవరు అనేటువంటిది కూడా మన నలుగురు తప్ప ఇంకో ఐదో వాడు నాకు సంబంధం లేదన్నట్టు ఉంటాడనమాట. అంతే. వాళ్ళే ఏవో కొనుక్కోవడము, షాపుల్లో ఏదో తినడం, తిరగటం, ఇంటికి రావటం అంతేగాని ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించేటువంటి అవకాశం మైండ్లోకి ఏర్పడదు. అది ఆ స్టేజ్కి వెళ్తాం అనమాట. దాని నుంచి కొంచెం అంటే
నేను, నా తమ్ముడు పిల్లలు, నా అక్కయ్య పిల్లలు, మేము అందరం కలిసి అదొక ఫ్యామిలీ. ఆ లెవెల్కి వెళ్తాం అనమాట. అలా అలా నెమ్మదిగా మన పక్కనున్న వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే, కానీలే ఒక పూట ఇవాళ మీరు కాస్త ఈ ఇదేంటి ఏదో కూర చేసుకొని తినండి, పక్క వాళ్ళకి ఏదో బాగాలేదుట, నేను వాళ్ళని చూసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఏర్పరిచి వస్తానని చెప్పి వాళ్ళకి ఇంత ఏదో పచ్చడో నిమ్మకాయో ఏదో ఇంత పెట్టి వాళ్ళకి పక్క వాళ్ళకి వస్తారన్నమాట. అలా కొంచెం వేరే వాళ్ళకి సహాయం చేయడం. అలా ఒక స్టేజ్ నుంచి అంటే బేసర్ లెవెల్ నుంచి ఎలివేట్ అవ్వడం. అలాగా సానుభూతి అనేటువంటి అంటే ఒక స్టేజ్‌కి వచ్చేప్పటికి ఎలా అవుతా అంటే మాస్టర్ గారు వాళ్ళకి సర్ అంటే సర్కిల్ సెంటర్ వితౌట్ ఏ సర్కంఫరెన్స్ అని చెప్పారు మాస్టర్ గారు. అంటే వాళ్ళ సర్కిల్ ఎంత ఉంటుందనంటే ఎంత అంటే భూమి మీద ఎవ్వరున్నా సరే వాళ్ళు నా వాళ్ళే అన్నట్టు ఉంటారన్నమాట. ఎందుకంటే మాస్టర్ గారి ఒకసారి ఎవరికో బాలేదు అని అంటే గనక ఈ ఉదాహరణ మనం చాలాసార్లు చెప్పుకున్నదే, మన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. మాస్టర్ గారు ఏమవుతుందంటే ఒకసారి ఒక ఆవిడ మాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ ఇంటికెళ్ళి మందుల కోసం కూర్చుంటే గనక, ఇప్పుడు మాస్టర్ గారు రారండి, చాలా అర్జెంట్ పని మీద వెళ్ళిపోయారు, రావడానికి అవకాశమే లేదంటే, లేదు మాస్టర్ గారు వస్తారు, నాకు వస్తానని చెప్పారని ఆవిడ అలాగే కూర్చుంటారు అక్కడ మాస్టర్ గారి ఇంటి దగ్గర. అప్పుడు అనుకోకుండా మాస్టర్ గారు వచ్చి ఆవిడకి మందు ఇచ్చేసేసి పిలిచి, ఏంటి రామ్మా ఏంటి అని చెప్పి మందు అది ఇచ్చేసేసి వెంటనే మళ్ళీ పని ఉందని చెప్పి మళ్ళీ చెప్పులు వేసుకుని వెంటనే వెళ్ళిపోతారు. అది అంటే ప్రేమ అనేటువంటిది లిమిట్లెస్ గా అవుతారు అనమాట. ఆ స్టేజ్కి వెళ్తారు. అలా మాస్టర్ గారు అలా ఉండేవారు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళని ఆయన ఎక్కడున్నా సరే వాళ్ళ యందు పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క అనుగ్రహం అలా ఉంటుందన్నమాట. మనం అలాంటి గొప్పవాళ్ళ యొక్క విషయాలు తెలుసుకోవడం వల్ల మనలో కూడా ఈ సేవాభావం అనేటువంటిది ఇంకొంచెం పెరుగుతూ ఉంటుందన్నమాట. మున్నగు లక్షణముల నుండి వారి యందు దైవమును దర్శింపగలుగు పరిపూర్ణత వరకు అప్రయత్నము గలవడును. మాస్టర్ గారు ఎవరిని చూసినా ఇదే మొదటిసారి చూసినట్టు ఉంటుందో నాకు అనేవారట. అంటే ఫస్ట్ టైం ఎవరినైనా చూసాం అనుకోండి, అప్పుడు వాళ్ళ మీద మనకి ఎటువంటి భావన ఉండదు. వాళ్ళకి ఏది కావాలో అది మాత్రమే చేస్తాం మనం. మాస్టర్ గారికి అటువంటి భావన ఉండేదన్నమాట. అంటే ఒక పరిపూర్ణత అనేటువంటిది సాధించిన వాళ్ళు ఆ స్టేజ్‌లో ఉంటారు. అలా మాస్టర్ గారు మన్ని కూడా పైకి తీసుకెళ్తారన్నమాట. రాసులు 12 మనందరికీ తెలుసు. మొత్తం 12 రాసులు. వాటిల్లో మీనరాశి అనేటువంటిది 12వది. ఇవి మానవుని శరీరములోని వివిధ భాగములను తల నుండి పాదము వరకు ఒక్కొక్క భాగము చొప్పున పరిపాలించును. అంటే మనకున్నటువంటి రాశి చక్రంలో ఉండేటువంటి 12 రాశులు ఒక్కొక్క రాశి ఒక్కొక్క శరీర భాగాన్ని సూచిస్తుంది. మనకి ఇది జ్యోతిష శాస్త్రమున వివరముగా చర్చింపబడినవి. మరి జ్యోతిష శాస్త్రంలో చూస్తే గనక తల నుంచి పాదం వరకు ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశి మనకి పరిపాలిస్తుంది. దాంట్లో మనకి మీన రాశి అనేటువంటిది పాదాలని పరిపాలిస్తుంది అన్నమాట. శిరస్సు నుండి వెన్నెముక చివరి భాగము వరకు కాంతిమయమైన పదార్థముతో చేయబడిన ఒక త్రాడు వంటిది ఉండును. అయితే మనకి ఈ శిరస్సు దగ్గర నుంచి వెన్నెముక చివరి దాకా ఒక కాంతిమయమైనటువంటి ఒక పదార్థం తోటి నిండి ఉంటుందిట. అది అంటే మామూలుగా అందరూ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని అంటారు కానీ అక్కడ ఒక విశేషమైనటువంటి ఒక ప్రజ్ఞ అనేటువంటిది అలా ఫ్లో అవుతూ ఉంటుంది. దాంతో నిండి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడి నుంచి కింది దాకా
దాన్ని మనము కుండలిని శక్తి అని కూడా చెప్పుకుంటాము. అది భౌతికమైనటువంటి కాంతి పదార్థముతో కాక సూక్ష్మమైన జ్యోతిష్ అనేటువంటి పదార్థముతో చేయబడినదగుటచే భౌతిక నేత్రములకు కనబడదు. అది మనం మామూలుగా కోసి చూస్తే అక్కడ ఏమి ఉండదండి. ఆ పదార్థము అంటే మనకి తెలియకుండానే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనిషి వాడి లోపల ఆత్మ ఉందా లేదా అని వాడిని కోసి చూస్తే లోపల ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. కాకపోతే వాడిలో ఆత్మ ఉంది అనేటువంటిది ఒక మనకి అది భాషిస్తూ ఉంటుంది, మనకు అనిపిస్తుంది. అలాగే ఆ లోపల ఒక రకమైనటువంటి ఒక శక్తి ప్రవాహం అనేటువంటిది ఉంటుంది. ఇది నరముల యందలి స్పందన శక్తిగా శాస్త్రజ్ఞులచే గుర్తింపబడినది. అది ఏంటి అని అంటే కనుక మన ఒక్కొక్క నరంలో ఒక స్పందనాత్మకమైనటువంటి ఒక చైతన్యం అనేటువంటిది మన శరీరంలో ఉంటుందన్నమాట. ఆ శక్తిగా పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు గుర్తించారనమాట. ఇది ఏ చోటునందు వర్తించబడు విద్యుత్తుగా పిలువబడింది. ఈ చోటులో దీన్ని ఏమంటాము అని అంటే గనక మనము విద్యుత్తు అని అంటాము. అంటే మనం అనుకుంటాం ఈ చోటులో గాలి తప్ప ఏం లేదని. చాలా శక్తి ఉందండి చోటులో. ప్రతి అణువులోనూ ఆ శక్తి అనేటువంటిది అలా నిండి ఉంటుందన్నమాట. మన మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిజం అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. మొత్తం ఈ అంటే మనం ఎక్కడి వరకు అయితే కనుక చూస్తూ ఉంటామో ఇదంతా కూడా నిండి ఉంటుందన్నమాట. అంటే మనకు కనిపిస్తుంది అంటే కనిపించదు, కాకపోతే అదంతా నిండి ఉంటుంది. బాగా శక్తి అనేటువంటిది అలా నిండి ఉంటుంది అనమాట. దేవతలు జ్యోతిర్మయమైన శరీరము కలవారని చెప్పబడుట్లో కూడా ఇది అర్థము. పెద్దవాళ్ళని ఆ దేవతల్ని వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు మామూలు మన యొక్క గ్రాస్ ఫిజికల్ బాడీ ఉండదన్నమాట వాళ్ళకి. వాళ్ళు యాస్ట్రల్ బాడీ అట్లాంటి వాటిల్లో ఉంటారు అనమాట, ఆ లెవెల్లో ఉంటారు. ఇదియే జ్యోతిర్మయమైన తాడు బ్రహ్మదండమనియు సుషుమ్నా నాడి అనియు పిలువబడినది. మనకి ఇక్కడ ఆ అంటే మూడు ఉంటాయన్నమాట. ఇడ, పింగళ, సుషుమ్న. ఇడ పింగళ కలిపితే మధ్యలో వచ్చేది మనకి సుషుమ్నా నాడి అనమాట. దానినే సరస్వతి అంతర్వాహిని అని కూడా అన్నారు. ఈ సుషుమ్నా నాడి మన లోపల ఈ మధ్యలో పనిచేస్తూ ఉంటుంది. అందుకే మనం చూస్తే గనక కుండలినిలో ఇలా రెండు ఆ పాములు ఇలా పెనవేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. ఒకటి ఇడ, ఒకటి పింగళ, మధ్యలో సుషుమ్నా ఉంటుందన్నమాట. దీన్నే బ్రహ్మదండము అని అన్నారు. అందుకే మనకి ఆ మహర్షులు వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఒక బ్రహ్మదండం ఉంటుంది చూడండి. ఒక అంటే ఇలాగా ఉండి ఇలా ఒక కర్ర ఉంటుంది, దానికి పైన ఇలా ఉంటుంది. దాన్నే మాస్టర్ గారు క్రాస్ అని అంటుండేవారు. ఆ హోలీ క్రాస్ అని అంట అనమాట. అంటే దానికి కూడా ఇడ, పింగళ, సుషుమ్న ఈ 3 పాయింట్లు ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా అప్రయత్నంగా మనకి ఆ స్థితిలోకి మనం వెళ్తాం అన్నమాట. ఇడ, పింగళ, సుషుమ్న ఈ 3 అన్నమాట. వెన్నెముక యందు క్రింది నుండి పై వరకు అనగా అంటే మనకి కింది నుంచి పైకి వెన్నెముక ఉంటుంది. ఈ వెన్నెముకలో మనకి మూలాధారము అని అంటాం అనమాట. అది పూర్తిగా కింద ఉంటుంది. మనకి వెన్నెముక చివరి భాగంకి ఉండేటువంటిది దాన్ని మూలాధారము అన్నారు. దాని తర్వాత కొంచెం పైన స్వాధిష్టానము, తర్వాత మణిపూరకము, హృదయం దగ్గరికి వచ్చేప్పటికి అనాహతము, తర్వాత ఇక్కడ మనకి విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. అయితే ఈ చక్రాలన్నీ
మనలో అంటే వీటిని మ్యాగ్నెటిక్ సెంటర్స్ అని అన్నారు అనమాట. ఈ మ్యాగ్నెటిక్ సెంటర్స్ అనేటువంటివి ఈ వెన్నెముక యందు ఒక్కొక్క భాగంలో ఉంటూ ఉంటాయి అన్నమాట. వెన్నెముక యందు క్రింది నుండి పై వరకు ఇవన్నీ ఉంటుంటాయి కదా. ఈ 6 అంటే ఒక ప్రజ్ఞ అనేటువంటిది ఎలా ఎలా పనిచేస్తుంటుందంటే ఇలా రౌండ్ గా ఇలా గిరగిర గిరగిర అక్కడ ఒక చక్రం తిరుగుతూ ఉంటుందంట. ఆ చక్రం తిరగడం ద్వారా అక్కడ శక్తి అనేటువంటిది పుడుతుంటుంది. ఆ శక్తి పుట్టి పని చేస్తుంటుంది అనమాట. ఎప్పుడైతే కనుక ఆ శక్తి అలా పుట్టి తిరిగి 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 అలా పనిచేస్తుంటుందో అప్పుడు అక్కడ మనకి అంటే ఒక కణుపుల్లా ఉంటాయి అన్నమాట అవి. ఆ అది ఆ తిరగడంలో మనలో ఒక రకమైనటువంటి శక్తి అనేటువంటిది ప్రవహిస్తుంటుంది. అది మనం ఎప్పుడైతే ఈ సాధన అనేటువంటిది చేస్తుంటామో అప్పుడు అప్రయత్నంగా ఆ చక్రం నుంచి అది పద్మంగా మారుతుంది అని చెప్పారు మనకి. ఈ ప్రజ్ఞ 6 ధర్మములతో వెలువడి మానవుని యందు వర్తించుచుండును. ఈ సుడులు 6 చక్రములు లేక షట్చక్రములుగా చెప్పబడినవి. వానిలో మొదటిది మూలాధారము. ఇది సరిగ్గా వెన్నుపాము చివరి భాగమున సూక్ష్మ, మనకి ఇవేవి గ్రాస్ గా ఉండవండి, ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మ స్థితిలో నుండి శరీరమునందు ఘన పదార్థముగా తయారవుటకు అను ధర్మమును పరిపాలించుంటు. ఇది ఏం జరుగుతుంటుందంటే మనకి మనం అనుకుంటాము ఇది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది మనకి తెలియదు. అది ఎలా పనిచేస్తుందట అని అంటే గనక మనము ఎప్పుడైతే ఈ సాధన అనేటువంటిది చేస్తుంటామో అప్పుడు ఈ ఒక్కొక్క చక్రము అది మనకి మేల్కొని పనిచేస్తుంటుంది. అవి అందరిలో అన్ని పనిచేయవండి. ఎవరైతే గనక సాధన అందరిలో అన్ని ఉంటాయి, కానీ అన్ని నిద్రపోతూ ఉంటాయి. ఎప్పుడైతే గనక మన సాధన అనేటువంటి చేస్తూ ఉంటామో అప్పుడు ఒక్కొక్క చక్రము మేల్కొని దానిలో శక్తి అనేటువంటి ప్రవాహం చెందడం ద్వారా అది పని చేస్తూ ఉంటుంది. రెండవది స్వాదిష్టాన చక్రము. ఇది మన శరీరము నుండి స్ప్లీన్ అని అంటాము, ప్లేహము అని అను గ్రంథికి సూటిగా వెన్నెముక యందు వర్తిస్తుంది అనమాట. ఇది మన శరీరమునందలి వేడిమిని సక్రమముగా అంటే హీట్ అనేటువంటిది బ్యాలెన్స్ అవ్వడానికి ఇది పనిచేస్తుంటుంది అనమాట. నిలబెట్టకు తగు కార్యక్రమను వివిధ శరీర భాగముల ద్వారా నిర్వర్తించును. మూడవది మణిపూరక చక్రం. మనకి మూడో చక్రం పేరు మణిపూరక చక్రము. అది మనలో బొడ్డు దగ్గర అంటే నావెల్ సెంటర్ అని కూడా అంటారు దీన్ని. వెన్నెముకలో పనిచేస్తుంటుంది ఇది. ఈ చక్రము దేహమునందలి వివిధ ద్రవములు అంటే మూడవది అంటే లిక్విడ్స్ అనేటువంటిది హెచ్చు తగ్గులను పర్యవేక్షించుచు సరి అయిన స్థితిలో నుంచును. అంటే మనలో బాడీలో ఫ్లూయిడ్స్ అనేటువంటి బ్యాలెన్స్డ్ గా ఉండడానికి, అంటే పలానా వ్యక్తికి వాడిలో ఫ్లూయిడ్స్ తగ్గిపోయి ఉండి వాడికి సోడియం లెవెల్స్ పెరగాలి అందుకని వాడికి అవేవో ఎక్కిస్తున్నారట అంటే ఏమీ లేదు. వాళ్ళు చేయాల్సినల్లా ఏం లేదు. వాళ్ళు ఈ నావెల్ సెంటర్ కి సంబంధించినటువంటి అంటే మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి ఒడుదుడుగులు ఉండడం చేత వాళ్ళలో సర్క్యులేటరీ డిస్టర్బెన్స్, ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలట అనంటే కనుక తప్పకుండా వాళ్ళు ఈ మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి ధ్యానాన్ని చెయ్యాలి. నాలుగవది అనాహత చక్రము. అనాహత చక్రము అని అంటే గనక అది మన హృదయ హార్ట్ సెంటర్ అని అంటాం దాన్ని మనం. అది మన ఈ హృదయం దగ్గర ఉంటుందండి ఇది. ఈ చక్రము సూటిగా వెన్నెముక లోపల సూక్ష్మముగా పనిచేయును. ఇది ఎప్పుడైతే కనుక మనలో
శరీరములో వాయువును స్వీకరించి హానికరములైన వాయువులను విసర్జింపచేయు కార్యక్రమం నిర్వర్తించును. ఎవరికైతే గనక ఈ హార్ట్ సెంటర్ అనేటువంటిది సరిగా పనిచేయాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఏమీ చేయక్కర్లేదండి. రోజు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఋతంచ సత్యంచ అభిద్ధాత్, అది అవకాశం లేనటువంటి వాళ్ళు మనకి మెడిటేషన్ ఆఫ్ సన్ ఇన్ హార్ట్ అనేటువంటిది ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో మాస్టర్ గారు మనకి చక్కగా ఎలా మెడిటేషన్ చేయాలి సన్ అనేటువంటిది అది ఇచ్చారు. దాన్ని చూసి దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే గనక వాళ్ళకి ఎటువంటి హృదయానికి అంటే గుండెకి సంబంధించినటువంటివి కానీ, ఛాతీకి సంబంధించినటువంటివి కానీ, లేకపోతే లంగ్స్ కానీ, ఇవన్నీ కూడా అప్రయత్నంగా చక్కగా పనిచేస్తాయి. అంటే ఒక ఆరోగ్యమైనటువంటి వ్యక్తి యందు ఎలా పనిచేస్తాయో మనకు కూడా అలా పనిచేస్తాయండి. ఏమీ అక్కర్లేదు. రోజు పొద్దున లేచి ఏవో పెద్ద పెద్దవి అవన్నీ కూడా చేయక్కర్లేదండి. మనము సింపుల్‌గా కళ్ళు మూసుకుని రోజు పొద్దున 6కి, సాయంత్రం 6కి కరెక్ట్‌గా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి అవి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆఫీసులు, డ్యూటీలు అవి లేనటువంటి వాళ్ళు మధ్యాహ్నం 12కి. చక్కగా పొద్దున 6కి, సాయంత్రం 6కి అంతవరకు చేసినా చాలు. కరెక్ట్‌గా కళ్ళు మూసుకుని 5 నిమిషాలు ముందే వచ్చి కూర్చోండి. స్నానం చేసి చక్కగా మాస్టర్ గారి ఫోటో, అభ్యంతరం లేనటువంటి వాడు మాస్టర్ డీకే గారిది, మాస్టర్ సివి గారి ఫోటో పెట్టుకుని అక్కడ కళ్ళు మూసుకుని ఒక అగరబత్తి, లైట్ ఇన్సెన్స్ అని అన్నారు మాస్టర్ గారు. చాలా ఎక్కువ ఘాటు లేకుండా తక్కువగా ఉండేటువంటిది మన అగరబత్తి ఒకటి పెట్టేసుకుని చక్కగా కళ్ళు మూసుకుని కింద కూర్చోగలిగితే కనుక కింద మఠం వేసుకుని కూర్చోవచ్చు. లేకపోతే ఒక ఆసనం మీదైనా కూర్చుని కళ్ళు మూసుకుని చక్కగా నెమ్మదిగా శ్వాస లోపలికి పిలిచి నెమ్మదిగా వదలటం. ఆ తర్వాత మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రేయర్, సింపుల్ ప్రేయర్ అండి, 15 నిమిషాలు. ఆ ప్రేయర్ చేసుకుని మీకు ఇష్టమైనంతసేపు అలా కళ్ళు మూసుకుని శ్వాసని గమనిస్తూ ఉంటే చాలు. ఆ లోపల మొత్తం మాస్టర్ గారు చూసుకుంటారు, ఇంకంతే. తాళం చెవి మాస్టర్ గారికి ఇచ్చినట్టే. ఈ చక్రము మనలో శరీరంలో ఉండేటువంటి వాయువుకు సంబంధించినటువంటి సర్దుబాట్లన్నీ చేస్తుందన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. అయ్యో వాడికి ఏదో బ్రీదింగ్ ప్రాబ్లం ఉందండి, ఏదో పెద్ద కొండ అవి ఎక్కుతున్నా, ఏదైనా ఎత్తు కొన్ని మెట్లు ఎక్కినా కొద్దిగా ఇబ్బంది పడతాట అని అంటే వాళ్ళు ఏం అక్కర్లేదు. చక్కగా రోజు పొద్దున సాయంత్రం 6కి మాస్టర్ గారి ప్రేయర్ చక్కగా చేసుకుని వాళ్ళు గనక రోజు ఈ కళ్ళు మూసుకుని కాసేపు శ్వాసని గమనిస్తే చాలు, వాళ్ళకి ఈ వాయువుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. తర్వాత 5వది మనకి విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రం అనేటువంటిది ఎక్కడ ఉంటుందా అంటే మన కంఠం దగ్గర ఉంటుంది. దీని పని ఏంటిట? ఈ విశుద్ధి చక్రం యొక్క పని ఏంటి అని అంటే కనుక అది మన కంఠం దగ్గర ధ్వని సౌండ్ సిస్టమ్ ని అది సెట్ చేస్తుంది అన్నమాట. శబ్దంని పుట్టించడం. ఈ ప్రజ్ఞ వలన స్వరపేటిక ఎందలి పొరలు తిరుగలి రాళ్ల వలె కదలింపబడి శబ్దమును పుట్టించు, అంటే వాటికి ఒకదానికొకటి ఇలాగా రాపిడి జరుగుతుందట. దాన్ని రేఫము అని అన్నారు నాన్నగారు. అది ఏం జరుగుతుందట అనంటే ఏం లేదు, సింపుల్ గా అది మన యొక్క ఈ వాక్కు దగ్గర ఋషభము అని అన్నారన్నమాట. అంటే మన వృషభ రాశిలో వాక్కుకు సంబంధించినటువంటి ధ్యానం చేస్తాము. వాక్కుకు సంబంధించినటువంటి ధ్యానం చేయడం అంటే ఏంటి అనంటే మన మనము ఈ సృష్టి మొత్తంలో ఓంకారం అనేటువంటిది ఒక శబ్దం అనేటువంటిది ఉంది కాబట్టి దాన్ని వినడం, కళ్ళు మూసుకుని దాన్ని మనకి వీలైనన్ని సార్లు అలా ఓ అనేటువంటి దాన్ని ఉచ్చరించడం. ఇంకా ప్రాక్టికల్ గా చెప్పాలి అని అంటే కనుక మన యందు ఈ ఓంకారం అనేటువంటిది మన యందు కాకుండా వేరే వాళ్ళ ద్వారా మాట్లాడేటువంటి ప్రతి మాటని ఓంకారంగా దర్శించాలట. మాస్టర్ గారు అదే చెప్పారు, మనకి క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారు అని అంటే కనుక అవతల వాడు మాట్లాడుతుంటే
వాడి ద్వారా నేనే మాట్లాడుతున్నాను అని మనం అనుకోవాలట. అనుకుని వాడు ఏది మాట్లాడినా అది నేనే మాట్లాడుతున్నాను అని అనుకోమని చెప్పారు మాస్టర్ గారు. అలా మనం వాళ్ళ యందు మాస్టర్ గారిని చూసి ఆ శబ్దం వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట మాస్టర్ గారు మన కోసం చెప్తున్నట్టుగా మనం భావిస్తూ మనం ఈ విశుద్ధి చక్రాన్ని ధ్యానించాలి. దీని తర్వాతది ఆజ్ఞా చక్రం. ఇక్కడ మనకి భృగు మధ్యంలో ఉంటుందండి ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రానికి సంబంధించిందే మనకి ఈ కథ కూడా అన్నమాట. శివుడు ఈ మూడో కన్నది తెరవడం, మన్మధుడిని భస్మం చేయడం అనేటువంటిది ఈ కథ కూడా మీ అందరు కూడా చక్కగా తెలుసుకోవచ్చు ఈ కథ. ఈ శరీరమునందు అంతర్యామి నుండు మనస్సునకు సంబంధించినటువంటిది. అంటే ఏం చేయాలటానంటే అవతల వాళ్ళు అంటే ఇక్కడ మనము తప్పకుండా అంటే మన మనస్సు అనేటువంటి ఒకటి పనిచేస్తుంటుంది కదా, అది అవతల వాళ్ళ యందు భగవంతుడిని దర్శించటం, వాళ్ళలో ఉన్నటువంటిది భగవంతుడే అనేటువంటి ఆ భావన తెలుసుకుని ఆ ఎరుకగా కలిగి మనము జీవించాలి. ఇది మనస్సునందలి ఉత్తమ భావ సంస్కారమునకు బుద్ధి వికాసమునకు ఆధిపత్యం వహించును. అంటే అవతల వాళ్ళని అంటే మాస్టర్ గారు అవతల వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు చెప్తుంది సివివి గారే నాతో చెప్తున్నారేమో అని అనిపిస్తోందోయ్ అని అనేవారు. అవతల వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు మాస్టర్ గారే మాట్లాడుతున్నారు అని ఆయనకు అనిపించేదట. ఇప్పుడు ఏంటి చెయ్యాలి అని అంటే నాకేం ప్లాన్ లేదు, అవతల వాళ్ళు ఏదైనా వచ్చి వాళ్ళు అడిగితే అది వాళ్ళ యొక్క అంటే వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి అది చేస్తున్నాను. ఒక్క ప్రోగ్రామ్ కూడా నేనంతట నేను సంకల్పించలేదు, అవతల వాళ్ళ నుంచి వచ్చిన దాన్ని నేను ఇంప్లిమెంటేషన్ లో చేస్తున్నానని చెప్పి మాస్టర్ గారు అంటే ఆ రకంగా జీవించారనమాట మాస్టర్ గారు. మనము అదే విధంగా ఉండాలన్నమాట. ఇది మన మనస్సునందలి ఉత్తమ భావ సంస్కారమునకు బుద్ధి వికాసమునకు ఆధిపత్యం వహించును. ఇదియే మెదడు క్రింద భాగమును ఇంద్రగ్రంథి అంటే పీనియల్ గ్లాండ్. ఇక్కడ ఈ మెదడు కింద మనకి పీనియల్ గ్లాండ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. తర్వాత వరుణ గ్రంథి అంటే పిట్యూటరీ గ్లాండ్, ఇవి రెండు ఉంటాయన్నమాట. అంటే వాటినే ఇడ పింగళ అని అన్నాం మనం. అని గ్రంథుల నడుమ కల అంతఃకరణమున అనబడు జ్యోతిర్మయ చక్రము ఆ మధ్యలో ఉండేటువంటి ఈ రెండు కనుబొమ్మల మధ్య నుండి సూటిగా లోనికి మెదడు క్రింద భాగమున నుండును. ఈ ఇంద్రగ్రంథికి సామాన్య వ్యక్తి యందు ధర్మములేమియు ఉండవు. అందుకే ఆ పీనియల్ గ్లాండ్ ఏం లేదండి, దానికి మనకి పెద్ద అవసరం లేదు, అది ఇదని చెప్తూ ఉంటారు డాక్టర్లు. కానీ మాస్టర్ గారు ఏం చెప్పారంటే దానికి చాలా సూక్ష్మమైనటువంటి ఒక ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఎవరైతే గనక సాధన అనేటువంటి చేస్తుంటారో వాళ్ళలో మాత్రమే అది మేలుకొని పనిచేస్తుంటుంది అని చెప్పారు. ఈ ఇంద్రగ్రంథి గుర్తుపెట్టుకోండి. మనలో కూడా అది మేల్కొని పని చేయాలి అని అంటే మనం తప్పకుండా మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ ధ్యానాన్ని రోజు చేసుకోవాలి. కానీ ఉత్తమ మానవుల యందు వాని అంతఃకరణ నిర్మాణమునకు సహకరించును. అంటే మనలో అంతఃకరణ నిర్మాణము అనేటువంటి జరగాలి అని అంటే కనుక అంటే మనలో అంటే సటిల్ గా బాగా హయ్యర్ లెవెల్లో మనలో ఒక బాడీ అనేటువంటిది ఫామ్ అవ్వాలి అని అంటే దానికి ఇది పని చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఈ రెండు కనుబొమ్మల్ని కలిపితే ఒక ధనస్సుగా ఫామ్ అవుతుంది అనమాట. మీరు చూసుకుంటే ఆ షేప్ మనకి ఒక ధనస్సు లాగా ఫామ్ అవుతుంది. దాన్నే ఇంద్రధనస్సు అని అన్నారు మాస్టర్ గారు. అదేంటి అని అంటే కనుక మనకి పైన కూడా మనకి సప్త ఋషి మండలము అని అన్నారు అనమాట. అది ఏంటిటానంటే కనుక ఈ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. ఇది మనలో
మేలుకొని పనిచేస్తుంది. ఎవరైతే సాధన చేస్తుంటారో వాళ్ళలో నెమ్మదిగా మేల్కొని పనిచేస్తుంది అనమాట. ఈ రెండు గ్రంథుల నడుమ కాంతి ప్రవాహం ఏర్పడి భూత భవిష్యత్తులుగా విడిపోయి కాలమును వర్తమానముగా తన యందు కలుపుచుండును. అంటే భూతము భవిష్యత్తు అనేటువంటివి కాకుండా ఇప్పుడు మనం ఎవరి ప్రెసెన్స్ లో ఉండాలి ఎప్పుడు కూడా. అంటే దాన్నే అశ్వము అని అన్నారు. అది ఏంటిటానంటే మనలో నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా రేపు ఏంటి, రేపు ఎలా మనకి అనేటువంటి దాన్ని ఆలోచించకుండా ప్రస్తుతంలో జీవించటం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. అలా జీవించడానికి మనకి ఇది దోహదపడుతుంది అనమాట. అంటే రేపు ఏంటి అనేటువంటి భావన, ఆ ఇబ్బంది ఏమీ లేకుండా భగవంతుడు మన్ని మన ప్రజ్ఞ అనేటువంటిది అలా బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టుగా చేస్తాడనమాట ఆయన. అనగా ప్రజ్ఞ జరిగిపోయిన విషయముల నూహించుకొనుటకు బాధపడుట లేక భవిష్యత్తుపై అంశలు ఆశలు పెంచుకొని ఆ రెండిటి సంబంధించినటువంటి ఆలోచనను తో కాక వర్తమానమునందు నిరంతరము కోల్పోకుండా జరుగుచుండు. అప్పుడు ఏమవుతున్నటానంటే కనుక అప్రయత్నంగా మనము అయ్యో మనం అదేదో అనుకున్నాం కదా, అది ఎలాగా, రేపు ఏమైనా వస్తుందేమో, ఎల్లుండి ఏమైనా వస్తుందేమో అనేటువంటి ఆశలమైన అనేటువంటి వాటన్నిటిని వదిలిపెట్టేసేసి నిన్న అయ్యో అలా జరిగిందే అని దాని యందు బాధపడుతూ మనస్సు వ్యాకులం చెందకుండా ప్రెజెన్స్ లో ఉంటూ మనస్సుని చక్కగా మాస్టర్ గారికి సమర్పించి మనం జీవిస్తుంటే గనక అప్పుడు మనలో ఈ ఇంద్రధనస్సు అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. భవిష్యత్తు భూతకాలము అను వ్యతిరేక దిశలుగా ప్రయాణము చేయుట కన్నా మనస్సును వెనుకకు తీసుకొచ్చి అది ఎచ్చట నుండి పుట్టుచున్నదో అచ్చట శాశ్వతముగా తాను అనేటువంటి ప్రజ్ఞ యందు మిళితము చేయవలను. మనం ఏం చేయాలట అనంటే కనుక మనము మన మనస్సుని మనం ఏం చేయాలట అనంటే మన మనస్సుని పూర్తిగా ప్రెజెన్స్ అంటే ప్రస్తుతంలో ఉంచాలన్నమాట. అట్లు చేయుట వలన మనస్సు తన ప్రత్యేకతను వ్యక్తిత్వమును కోల్పోయి తను అంతర్యామిగా నన్న నేను అనేటువంటి ప్రజ్ఞ ఎందు లీనము. అప్పుడు అప్రయత్నంగా మన మనస్సు ఎలా నిలబడుతున్నట అంటే నేను అనేటువంటి దాని ఎందు నిలబడుతున్నట. వ్యతిరేక దిశలపై తిరిగి ఉన్న చేపలు ఒకదాని పక్కన మరి ఒకటి ఉన్నచో అది మీనరాశికి చిహ్నము. మనకి మీనరాశి అనంటే అర్థం ఏంటి అనంటే కనుక మీనము అంటే చేప. మీనరాశికి సంకేతం ఏంటి అనంటే కనుక ఒక చేప ఇటు ఉంటుంది తలకాయ, ఇంకొక దానికి ఇలా ఉంటుంది అన్నమాట. అవి రెండు ఒకదానికోటి ఇలా ఎదురు బెదురుగా ఉంటాయి, కానీ ఒకదాని తలకాయ ఇటు ఉంటుంది, ఒకదాని తలకాయ ఇటు ఉంటుంది అనమాట. అది మీనరాశికి సంకేతం. ఈ రెండు చేపలు ఏంటిట అనంటే కనుక మీనాక్షి అన్నారు అమ్మవారిని. ఆవిడ ఎవరుట అనంటే కనుక చక్కగా రెండు కళ్ళుంటాయిట ఆవిడకి. అవి అంటే మనందరం కూడా మొన్న మేలో వెళ్ళి చూసొచ్చాము, మీనాక్షి అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకున్నాము. అంటే చక్కటి అంటే ఒక చక్కటి దృష్టి అనేటువంటిది మనకి కలుగుతుంది అన్నమాట. ఆ సదృష్టి అనేటువంటిది ఎట్లా కలుగుతుందంటే
అవతల వాళ్ళలో ఎవరిని చూసినా కూడా ఒకటే రకమైనటువంటి భావన. ఆ అంటే ఆ శివుణ్ణి చూసినట్టే ఉంటుందిట, మనకి శివుడే కనిపిస్తాడు అనమాట అవతల వాళ్ళు. అది సరైనటువంటి దృష్టి అనేటువంటిది మనకు కలుగుతుంది. ఈ చేపలు రెండిటిని ఒకదాని మరి ఒకటి కలిసిపోవుటనట్లుగా సాధన చేయవలను. అనగా అంటే ఒకటి భూతము అంటే పాస్ట్, ఇంకొకటి ఫ్యూచర్ అన్నమాట. ఆ రెండు చేపలు, ఆ రెండు కరిగిపోవాలి. రెండుగా కాక తన యందు తానుండుట అనేటువంటి, అంటే మన లోపల ఈ మనస్సు అనేటువంటిది ఉంది కదా, ఆ హృదయంలోకి డిజాల్వ్ అయిపోవాలన్నమాట అదంతా. శాశ్వతమగు ప్రజ్ఞగా మానవునిగా భూమిపై నవతరించి మరల చోటునందు తానుగా అంతర్లీనము మత్స్యావతారమును సూచించును. అయితే మనకి దశావతారాలు ఉన్నాయి, 10 అవతారాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు ఎత్తినటువంటివి. వాటిలో మొదటి అవతారము మత్స్యావతారము. చేపగా ఆయన, అంటే సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు వేదాన్ని మొత్తం దొంగిలించినప్పుడు దాన్ని మత్స్య రూపంలో ఆయన వెళ్ళి దాన్ని బయటికి తీస్తాడనమాట. ఆ మొదటి అవతారమే మత్స్య అవతారం, అంటే చేప అవతారం. తన యందు నేను అనేటువంటి ప్రజ్ఞ ఉన్న త్రాటిచే లాగబడును. ఈ తాడు ఒక మత్స్యముచే లాగబడును. ఈ మత్స్యమే జీవులను వారి వారి పరిపూర్ణత ప్రజ్ఞల నుండి తన అంతర్యామి తత్వమునకు శాశ్వత స్థితికి ఉద్ధరింపబడుచున్న మత్స్యావతారం. అయితే అంటే మనము ఈ భూతము భవిష్యత్తు అనేటువంటి వాటి యందు మనము అంటే బంధింపబడుతుంటాం కాబట్టి వాటి నుండి మన్ని బయటికి లాగి మన్ని పూర్తిగా ప్రెజెన్స్ లోకి ఉంచి మన మనస్సు అనేటువంటి వీటన్నిటిని, ఈ తాడు అనేటువంటివి ఏవైతే కనుక మన పెనవేస్తుంటాయో వాటి నుండి ఈ మత్స్యం అనేటువంటిది ఒక తాడు వలె మన్ని లాగి మన మనస్సుని పరమాత్మ యందు నిలబెడుతుంది. అంటే ఈ భౌతికాన్ని నుంచి బయటపడడానికి అన్నమాట. జగన్మాత మీనాక్షిగా స్తుతింపబడినది, అనగా మీనముల వంటి కన్నుల కలది అని అన్నాం అమ్మవారిని. మీనరాశి అందలి 2 మీనములే ఈ చేపలు. మీనరాశిలో మనకు ఉండేటువంటి 2 చేపలే మీనము అని అంటాం దాన్ని. జగన్మాత చేప వంటి కన్నుల కలది అనగా రెప్పపాటు ఉండనటువంటిది అని అర్థం. అంటే కళ్ళు మనం ఇలా ఇలా కొట్టుంటాం కదండి, ఈ రెప్పపాట్ అనేటువంటిది లేకుండా ఉంటుందట. అంటే చేప కన్ను తెరిచే ఉంటుందండి, ఇలా రెప్ప మూయడం తెరవటం అదేది ఉండదన్నమాట. అమ్మవారికి అలా రెప్పపాటు అనేటువంటిది, ఈ రెప్ప ముయ్యటం తెరవడం లేకుండా ఆవిడ ఎప్పుడు అలాగా చూస్తూనే ఉంటుందండి. అనగా ఆ తల్లి నిరంతరము తన బిడ్డల పైన జీవులను కరుణా కటాక్షముల వీక్షణలతో ప్రేమార్థమై దృక్కులతో చూచుచునే ఉండును. ఆవిడ ఎప్పుడు మన యందు ఒక చక్కటి దృష్టి, అయ్యో ప్రేమ ఆప్యాయత అనేటువంటిది ఆవిడ్ని. అందుకనే మనం లలితా సహస్రనామంలో అవ్యాజ కరుణామూర్తి అని అన్నాం మనం ఆవిడ్ని. ఆవిడకి అంత ప్రేమ ఉంటుందన్నమాట. అంతటి ప్రేమ కలిగి ఉన్నటువంటి ఆవిడ్ని మనము ధ్యానింతుముగాక. అట్లే మనతో అంటే క్షణకాలమైన ఏమరపాటు చెందకుండా, అంటే మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళిపోకుండా ఎప్పుడూ ప్రెజెన్స్ లో ఉంటూ మనం చెయ్యాల్సిన దాని యందు పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత కలిగి ఉండాలట. అంతేకాక తోటి వారిపై, వాళ్ళ కష్టములున్న వారిపై, బలహీనులపై ఆధారము కలిగి ఆదరము కలిగి వారి యందు ప్రేమతోటి మనం వర్తించాలి. జగన్మాత యొక్క
మీనాక్షి అనబడు అవతార తత్వము పనిచేయుచుంటును. అట్టి వారి ప్రేమపూరితమైనటువంటి చూపుల ద్వారా మీనాక్షి తన ప్రభావమును వర్తింపజే అనుగ్రహించుచున్నది. సృష్టిలోని అన్ని జీవులను తన ఎందలి భాగములుగా ప్రేమించును. సాధన చేసినచో తన శరీరము పరిమితత్వము నశించును, శరీరము నశించును, తాను అమృతత్వములోనికి నిలచును. దీనిని మృత్యుంజయత్వము అందురు. అంటే ఎప్పుడైతే గనక మనము సాధన అనేటువంటి చేస్తామో అవతల వాళ్ళ యందు ఆ ప్రేమ అనేటువంటిది కలిగి వాడి యందు మనం పూర్తిగా ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పూర్తిగా ఉంటాయో అప్పుడు లిమిటెడ్ అనేటువంటిది లేకుండా, నేను ఇందాక చెప్పాను కదా, సెంటర్ వితౌట్ ఏ సర్కంఫరెన్స్ అనేటువంటి, అంటే మాస్టర్ గారి సర్కిల్ కి బౌండరీస్ అనేవి ఉండవండి, సర్కంఫరెన్స్ అనేది ఉండదు. ఆ స్టేజ్లోకి వెళ్తాం అనమాట మనం. ఎప్పుడైతే అలా వెళ్తామో అప్పుడు అప్రయత్నంగా ఏమవుతుంది అని అంటే కనుక ఎవరిని చూసినా వాళ్ళ యందు మనకి అమ్మవారే కనిపిస్తారు. అప్పుడు ఏమవుతుందట అనంటే కనుక అటువంటి దృష్టి కలిగి ఉన్నప్పుడే మనకి మృత్యుంజయత్వము అనేటువంటిది సిద్ధిస్తుంది. అప్పుడు మనము అయ్యవారి యందు ఉంటామన్నమాట. ఈ అంటే బాడీ నుంచి కూడా మనం బయటపడిపోతామండి. అంటే ఈ బాడీ అనేటువంటిది మనని బంధిస్తూ ఉంటుంది అనమాట, మన ఆత్మని. మనం ఇక్కడే ఉండిపోతూ ఉంటాం. అదే ఈ శరీరం నుంచి మనం బయటకు వచ్చాం అనుకోండి, మనం ఎక్కడికి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనమాట. అప్పుడు మాస్టర్స్ వర్క్ ఎవరైతే అలా చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి ఈ బాడీ నుంచి ఈజీగా బయటకు వెళ్ళేటువంటి అవకాశం వాళ్ళకి వస్తుంది అనమాట. లేకపోతే అంటే ఇప్పుడు ఉన్నాము, మనం ఇక్కడ ఉన్నాము, మనం పలానా చోట అక్కడెక్కడో ఇదేంటి ఆస్ట్రేలియాలోనో లేకపోతే అమెరికాలోనో లేకపోతే ఏదో పూనాలోనో ఎవరో ఒంట్లో బాగాలేదు, వాళ్ళకి మనం సహాయం చేయాలంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళగలుగుతాం అని అంటే కనుక అంటే అంటే సూక్ష్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం అప్రయత్నంగా మనం అక్కడికి వెళ్ళిపోగలుగుతాం అనమాట. ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ఆ లిమిటేషన్స్ అవి ఉంటుంటాయని చెప్పి మనకి బ్లావెట్స్ కి కూడా చాలా చెప్తుండేవారు. మీరు బ్లావెట్స్కి బుక్ కనుక చక్కగా చదివితే ఆవిడ ఫ్రమ్ ది కేవ్ టెంపుల్స్ ఆఫ్ హిందుస్థాన్ అని ఒక పుస్తకాన్ని రాశారు. మీరు దాంట్లో చదువుతుంటే ఆవిడ ఎంత బాగా చెప్తారంటే, అంటే బియాండ్ వెళ్ళాలి అని అంటే కనుక ఈ ఫిజికల్ బాడీ అనేటువంటి చాలా ఇబ్బంది పెడుతుంటుంది అని అంటారు ఆవిడ. దీనిని అమృతత్వము అందరు అనగా తాను శరీరమును ధరించునే కానీ తాను పుట్టుట చనిపోవుట అనేటువంటి ఉండదు. అంటే మాస్టర్ గారు ఏం చెప్పారు అని అంటే కనుక ఒక చొక్కా విప్పి ఇంకో చొక్కా వేసుకోవడం అనేటువంటిది ఎంత సులభంగా చేస్తామో ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరం కూడా మనం అంత సులువుగా హాయిగా తీసుకోగలుగుతాం అనమాట. అమ్మో నేను చనిపోతానేమో, బాబోయ్ నేను చనిపోతానేమో, నాకెలా అనేటువంటి బాధ అసలు ఉండదన్నమాట. దాన్నే మనము మృత్యుంజయత్వము అని అన్నాం. అంటే పండిన దోస పండును తొడిమ నుండి వేరు చేసి ఎలా అయితే వేరైపోయి ఇలా రాలిపోతుందో పండు, అట్లాగే మనకి ఈ శరీరం అనేటువంటిది పోతుంటుంది, దేవుడు ఇంకో శరీరాన్ని అప్రయత్నంగా ఇస్తూ ఉంటాడనమాట మనకి. ఆ స్థితికి ఎదుగుతాం. అది చిన్న విషయం కాదండి. మామూలుగా ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరం ధరించడం అంటే ఆ శరీరంలోంచి బయటపడక మాస్టర్ గారు చెప్పేవారు, వాడు ఐసీయూలో ఇంకా అలా ఉంటాడట ఎన్నాళ్ళైనా. అంటే వాడికి మమకారం ఎంత ఉంటుందట అనంటే వాడు ఐసీయూలో 2 నెలలైనా వాడు అనుకుంటారు వీడు ఇంకా పోడేంట్రా బాబు అని మాస్టర్ గారు చెప్తారు అనమాట. అంటే వాడికి అంటే ఫిజికల్ బాడీ మీద ఎక్కువ ప్రేమ అనేటువంటిది, మమకారం అనేది, అప్పుడు దానికి వాడు పూర్తిగా దాని ఎందు ఇలా అంటే బాగా బైండ్ అయిపోయి ఉంటాడనమాట. వాడు నేను అంటే నా ఫిజికల్ బాడీ అన్నట్టుగా ఉండిపోతాడనమాట. వీటన్నిటి నుంచి బయటికి ఎలా రావాలి అని అంటే మనకి పాండర్ ఆన్ దిస్ లో ది ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనేటువంటిది ఒకటి ఉంది. అది అందరూ చదువుకోండి తప్పకుండా. చాలా బాగా అంటే హౌ టు గో బియాండ్ బాడీ అనేటువంటిది మనకి చాలా బాగా భాషిస్తుంది అనమాట. దాన్ని మృత్యుంజయత్వము అని అంటాం మనం. దాన్ని పరిపూర్ణత్వము, పరిమితత్వము లేనటువంటి స్థితి, అపమృత్యువు అని అంటాం అన్నమాట. ఈ స్థితికి మనని తీసుకెళ్ళి మనని రక్షించి
మాస్టర్ గారు మన ఆ స్థితిలోకి తీసుకెళ్తారు. అంటే ఎలా పాసిబుల్ అని అంటే గనక మాస్టర్ గారు ఒకటే చెప్పారు, ప్రణుత నిజ జలాన్ స్వాత్మతుల్యాన్ కరోతు అని. ఇది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. మాస్టర్ గారు ఏం చెప్పారంటే కనుక ఎవరైతే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉంటారో వాళ్ళని అప్రయత్నంగా ఆయన ఇలా లిఫ్ట్ చేస్తారండి. మన లిఫ్ట్ లో అదే అంటే ఒక 100 సంవత్సరాల క్రితం మనం ఒక లిఫ్ట్ ఎక్కడం అని అంటే ఎలా వెళ్తామండి కింద నుంచి ఇలా పైకి అలా ఎలా వెళ్తాం, ఏమైనా మన రెక్కలు ఉన్నాయా అని అనుకుంటారు కదా. అప్పుడు రైట్ బ్రదర్స్ చూసి అందరు అలాగే నవ్వారు. అయితే ఎలా పాసిబుల్ అని అంటే కనుక అలా పాసిబుల్ అని చెప్పారు మాస్టర్ గారు. అలా మనని ఒక లిఫ్ట్ చేస్తారనమాట ఒక స్థితిలోంచి ఇంకో స్థితిలోకి. అప్పుడు అప్రయత్నంగా మనము ఆ స్థితిలోకి ఎదుగుతాం అనమాట. మామూలుగా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ ఎప్పుడైతే కనుక మాస్టర్ గారు ప్రేయర్ చేస్తారో ప్రతి వాళ్ళు అనుకుంటారా రేపు చేద్దాంలే, ఈ పూటకి పర్వాలేదులే, ఎవరో వచ్చారు కదా ఇంటికి గెస్ట్లు, ఈ పూట కూరుకుందాంలే అని అనుకుంటాం మనం. ఎప్పుడు అస్సలు ప్రేయర్ అనేటువంటిది మిస్ అవ్వకూడదండి. ప్రేయర్ అది అల్టిమేట్ అసలు. అది ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు అప్రయత్నంగా మనం ఆ స్థితిలో ఉంటాం. అది ఎలా అని అంటే కనుక అన్నీ మనం అనుకున్నట్టుగా ఇలా జరిగిపోండి. ఉత్తి కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని తపస్సు చేయమని చెప్పలేదు మాస్టర్ గారు. మాస్టర్ గారు ఏం చెప్పారంటే కనుక మనము అంటే లోపలికి మన లోపలికి కావాల్సినంత అంత అవుట్పుట్ కూడా ఉండాలి. రెగ్యులర్ గా నిస్వార్థ సేవ అనేటువంటిది ఉండాలండి. ఇంపర్సనల్ సర్వీస్ అని అన్నారు. అది మనం చెయ్యాలి. అది ఏ సేవ చేసినా మనకి ఆ ఇది రాదు. కానీ ఎప్పుడైతే కనుక వైద్య సేవ అనేటువంటిది చేస్తామో అప్పుడు అప్రయత్నంగా మనము ఆ స్థితిలోకి ఎదుగుతామండి. అది మనలో కట్ ఆఫ్ అవుతుందని చెప్పారు మాస్టర్ గారు. మాస్టర్ గారు ఇవాళ ఒక ఆయనకి చెప్పారనమాట, ఇవాళ నేను నీకు 150 జన్మలు దాటించేశాను అని అంటే, అలా ఎలా మాస్టర్ గారు అని అంటే, అంటే ఒక పేషెంట్ యొక్క బాధ వినడం ద్వారా మనం ఒక జన్మ దాటుతామని చెప్పారు మాస్టర్ గారు. అది ఆయన నిజంగా చేసి చూపించారు అనమాట. మాస్టర్ గారు ఒక పెద్ద ప్రొఫెసర్ అండి ఆంధ్ర యూనివర్సిటీలో. కానీ ఆయన కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా మెడికల్ చెస్ట్ పట్టుకుని ప్రతి గుడిసెకి వెళ్ళి ప్రతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ గుడిసెల్లోకి వెళ్ళి పాపం బాధపడుతున్నారు ఎవరో ఏంటో ఆయనకి అలా ఊర్లు ఊర్లు వెళ్ళి ప్రతి వాళ్ళకి వాళ్ళ బాధ అడిగి వాళ్ళకి అక్కడికక్కడే మందు పొట్ల నోట్లో వేసేసి అలా వెళ్తూ 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 అలా ప్రయత్నంగా ఒక స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. అట్లా మాస్టర్ గారు సేవ చేసుకుంటూ వెళ్ళారు. మనము కార్ లేకపోతే ఇవాళ స్కూటర్ లేకపోతే ఇవాళ ఆటో దొరకకపోతే మనం ఇవాళ డిస్పెన్సరీకి వెళ్ళలేము అన్నట్టుగా మనం ఉంటాం. పక్క సందులో ఉన్నటువంటి దానికి వెళ్ళడానికే మనకు కొంతమందికి ఇబ్బంది అండి. అలా కాదండి. ఆయన ఎంత పెద్ద ప్రొఫెసర్ తెలుసా ఆంధ్ర యూనివర్సిటీలో. అట్లాంటి ఆయన కాళ్ళకి చెప్పులు కూడా అవసరం లేవండి. అలా అంటే అవేవి ఆలోచించేటువంటి స్థితి నుంచి బియాండ్ ఉంటారన్నమాట మాస్టర్ గారు. అట్లా సర్వీస్ చేశారు. ఈ మీన పూర్ణిమలో మాస్టర్ గారిని మనం తలుచుకోవడం అనేటువంటిది అది మన యొక్క అదృష్టంగా భావించండి. అందరూ తప్పకుండా మాస్టర్ గారు చెప్పిన పద్ధతిలో మన జీవితాన్ని ముందుకు సాగించాలి. మాస్టర్ గారి పేరు చేసామండి మాకేం జరిగింది అని అంటే చాలా పొరపాటు అండి. ఆయన చెప్పింది ఏంటో మీరు ఒక్కసారి పుస్తకాలు తీసి చదివి ఆయన చెప్పిన దాన్ని పరిపూర్ణంగా పాటించి అప్పుడు ఆయన ఒక మాట అనండి. ఆయన చెప్పింది చెయ్యండి. పొద్దున సాయంత్రం ప్రేయర్ చేయడం, ఎవ్రీ సండే, కనీసం సండే ఎవ్రీ డే ఒక ½ నాకు వదిలేయని చెప్పారు మాస్టర్ గారు తెలుసా. ½ నాకు వదిలేయమని చెప్పారు. అంటే ఆయనకు వదిలేయడం అని అంటే ఏదో ముక్కు మూసుకుని తపస్సు చేయడం కాదు, ఎవరికైనా సేవ చేయడం. ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 టైము, ఈవినింగ్ 6 to 7 మాస్టర్ గారికి ఇవ్వమని చెప్పారు ఆయన. ఆయన చెప్పినవన్నీ తూచా తప్పకుండా నాన్నగారు అలా చేశారు, మాస్టర్ పిజేఆర్ గారు. అలాగా మనందరం కూడా చేయగలుగుదుము గాక. మాస్టర్ పీకే గారి యొక్క పూర్ణిమ రోజు మనందరం కూడా మాస్టర్ గారు చెప్పిన పద్ధతిలో జీవితాన్ని పూర్తిగా ఆయనకి శరణాగతి చెంది సరెండర్ యువర్ లైఫ్ అని అన్నారు. అట్లా మాస్టర్ గారికి సరెండర్ అయ్యి అలా సర్వీస్ చేస్తూ పోవాలండి. సర్వీస్ చేస్తూ పోతే కనుక అంటే
మా నాన్నగారు ఎలా చేసేవారంటే పాపం పేషెంట్కి ఒక ఫ్యాన్ పెట్టి వాళ్ళకి ఆయాసం వస్తే వాళ్ళకి నోట్లో టించర్ అది ఒక గ్లాసులో కలిపి మాల్తి అని చెప్పి ఇలా పిలిచి వాళ్ళకి పోస్తుండడం, నీళ్లు తెచ్చియడం, వాళ్ళకి వంట చేయమండం, ఆ పేషెంట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉండటం, వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ కూడా భోజనం అది వడ్డించడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరికీ పొద్దున్నే 4:30 నుంచి వాళ్ళకి వేడి నీళ్లు కాచివ్వడం, గ్యాస్ స్టవ్ మీదనో బాయిలర్ మీదనో వేడి నీళ్లు కాచివ్వడం, వాళ్ళందరూ కూడా పొద్దున 6:00కల్లా వాళ్ళని కూడా ప్రేయర్లో కూర్చోబెట్టడం, ఆ పేషెంట్ ఒంట్లో బాగుండకపోతే పేషెంట్ పడుకుంటే పేషెంట్ పక్కనే అందరూ ఆ హాల్లోనే కూర్చుని ప్రేయర్ చేయడం, అలా అన్నమాట. మనం ఇవాళ నాకు ఓపిక లేదు అనేటువంటి భావన ఎప్పుడు ఉండకూడదండి. కనీసం రోజుకి అరగంట కాకపోయినా వీక్లీ సండే రోజు ఆఫీసులు అవి ఉండవు కాబట్టి ఒక సండే రోజు అయినా సరే కనీసం మనం వెళ్ళి అక్కడ ఇంత సేవ చేసి నలుగురికి చక్కగా అది చేయటం ద్వారా మన సమస్యలన్నీ కూడా ఇదైపోతాయి అన్నమాట. ఏది కూడా మనం అనుకున్నట్టు జరగదండి. మనం ఎప్పుడైతే గనక అలా సేవ చేస్తూ అంటే సర్వ్ అంటిల్ యు ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ అని చెప్పారు మాస్టర్ గారు. అంటే నేను సేవ చేస్తున్నాననేటువంటి భావన కూడా మనకు అనిపించేటువంటి స్థితి నుంచి బియాండ్ గా వెళ్ళినప్పుడు మాత్రమే మనము అది చేయగలుగుతాం అన్నమాట. అయితే ఎలా జరుగుతుంది అని అంటే ఎప్పుడైతే గనక మనం ఫస్ట్ పూర్తిగా ఆ స్థితికి మనం ఎదగాలండి. మనం మైండ్లో ఫిక్స్ అవ్వాలి. నేను ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళి నలుగురికి సర్వీస్ చేసి వస్తాను ఇవాళ అని అనుకోవాలి. అలా ఎప్పుడైతే మనం అలా సర్వీస్ చేస్తూ ఉంటామో అప్పుడు నేను అనేటువంటిది అన్ని పక్కకెళ్ళిపోతాయి. నాకు కాలు నొప్పి ఉందా, నాకు చెయ్యి నొప్పి ఉందా, నేను నడవగలనా, అవేవి అక్కర్లేదండి. కూర్చుని వాడి సమస్యలన్నీ వాడు ఎంత బాధపడితే వాడు అక్కడికి మందు పుచ్చుకోవడానికి వస్తాడండి. మామూలుగా మనకు ఓపిక ఉంటే మనం శుభ్రంగా సినిమా హాల్కో ఒక హోటల్కో వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాం. కానీ వాడు అక్కడికి వచ్చి అంటే వాడికి ఎంత సమస్య ఉంటే వస్తాడు. వాడి సమస్యల్ని కాగితం మీద రాసి చక్కగా వాళ్ళకి మందు ఇవ్వడానికి వాళ్ళకు ఒక సహాయం చేయడం, వాళ్ళకి మందు ఇంత పొట్లం కట్టియటం, లేకపోతే వాళ్ళకి ఏ షీట్ తీసి ఇవ్వడం, అలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఎలివేషన్ అనేటువంటిది వస్తుందండి. సర్వీస్ ద్వారానే ఏదైనా పాసిబుల్, లేకపోతే ఏది పాసిబుల్ కాదండి. ఎంత మనం ముక్కు మూసుకొని తపస్సు చేసినా 2 నిమిషాలు చేస్తాం, 3 నిమిషాలు చేస్తాం, 4 నిమిషం 5 నిమిషం మైండ్ ఇంకెటో వెళ్తుంది. కానీ సర్వీస్ చేసినప్పుడు అప్పుడు మనం పూర్తిగా మనము అనేటువంటిది మర్చిపోయి చేస్తామండి. అందుకే మాస్టర్ గారు ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎలివేషన్ అనేటువంటిది ఇంపాసిబుల్ అండి. అల్టిమేట్ అని చెప్పారు హోమియో సర్వీస్ అనేటువంటి. అది మనందరం కూడా మాస్టర్ గారి పూర్ణిమ రోజున మనందరం కూడా తప్పకుండా ఇది తెలుసుకుని అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ చేస్తే అంటే మన యొక్క కర్మ అనేటువంటిది పూర్తిగా కట్ ఆఫ్ అవుతుంది. అదన్నమాట. కర్మ ఈజ్ నెయిదర్ పోస్ట్పోన్ నార్ పర్జ్ బట్ న్యూట్రలైజ్డ్ అని చెప్పారు మాస్టర్. అది పూర్తిగా మనకి అది అంటే భృక్తరహిత తారక రాజయోగం మాస్టర్ శివుడు గారు. అది మనకి పూర్తిగా భృక్తం అనేటువంటిది రహితం అవుతుంది. అందరూ కూడా తప్పకుండా మాస్టర్ గారు చెప్పినటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క జీవితాన్ని పూర్తిగా అలా గడుపుతారని, ఆయనకి శరణాగతి చెంది జీవిస్తారని భావిస్తూ మనము ఇప్పుడు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ధ్యానం చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకుని